కళ్యాణదుర్గంలో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు నామినేషన్ ఒక వరద ప్రవాహం లాంటి జన సందోహం మధ్య సాగింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఏ వీధిలో చూసినా పసుపు జెండాలు కనిపించాయి. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి జనం తరలి రావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. భారీ గజమాలతో సురేంద్రబాబును సత్కరిస్తూ ఊరేగింపుగా నామినేషన్ కు తీసుకెళ్లారు. ముందుగా ఆయన ఇంట్లో సర్వమత ప్రార్థనలు చేసిన అనంతరం నామినేషన్ కు బయలుదేరారు. అడుగడుగున జన నీరాజనం మధ్య సురేంద్రబాబు నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ తనపై ఇంతటి ఆదరణ చూపిస్తున్న ప్రజలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని ఆయన అన్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అత్యవసరంగా ఉన్న త్రాగునీటి సమస్యను తీరుస్తానన్నారు. 124 చెరువులకు మీ అందించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కళ్యాణదుర్గంలో ఒక రికార్డు స్థాయి మెజార్టీతో ఈసారి గెలవబోతున్నామని అన్నారు. సురేంద్రుడా సురేంద్రుడా సురేంద్రన్న పిలుస్తోంది పిలుస్తోంది కళ్యాణదుర్గం, తెలుగుదేశ ఘన చరితకు అది భూతల స్వర్గం. పిలుస్తోంది పిలుస్తోంది కళ్యాణదుర్గం, తెలుగుదేశ విజయానికి పసుపు పచ్చ మార్గం. తెలుగు తేజమై వెలిగే చంద్రుడా, మాకు మార్గదర్శిని అడుగుజాడా. విస్తేజపు యువతకు ఉత్తేజపు సూర్యుడా, యువగళముల నేనో గళమౌతా లోకేశుడా. ప్రజాసేవకై అవతరించి పరవశించి ఇప్పుడు పరిపాలిస్తున్న ఈ నాయకులు, ఇప్పుడు పరిపాలించబడిన ఈ మంత్రి ఏమీ చేయలే. అలాగే ఇప్పుడు పోటీ చేస్తున్న మన రంగంలో ఏం చేశారంటే ఏమీ చేయలేదు. అతను కీలుబొమ్మగా మారే అవకాశాలు ఉన్నాయి. నిజంగా మన నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతంలో మిగిలిపోయింది. అలా మిగిలిపోవడానికి ఇక మీదుగా వీళ్ళు నన్ను మీలో ఒకరుగా చూసుకుంటారని ఆశిస్తున్నా. ఖచ్చితంగా మీలో ఒకరుగా ఉంటాను. ఇంకా మనకి పైన ఇంకో ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ మన పల్లాంగుల ప్రజల జీవనాడి. ఆ జీవనాడిని మనం ఎటువంటి పరిస్థితులైనా ఏ కష్టాలు వచ్చినా వచ్చినా కూడా రాబోయే 2 సంవత్సరంలో పూర్తి చేసి మీ అందరూ మొక్కి పొందాలని ఆశిస్తున్నా. ధైర్యాన మేరునగం, దయలో నా హిమాలయం నీకోసం చూస్తున్నారు జనమంతా. సైన్యమల్లె సురేంద్రన్న, సైన్యమల్లె సురేంద్రన్న.